ఇప్పుడు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ లో ఏముంది, ఇట్లా ఏం తప్పిపోలేదు, అసలు ఒక జీరో కంప్లైంట్స్ లేవు, ఏమీ లేవు, జీరో. 43 మెంబర్స్ ఎవరో మిస్ అయితే అందుట్లో అందరూ వాళ్ళని కూడా దొరికేసారు. కనుక్కున్నామని చెప్పారు కనుక్కొని కదా. ఒకరో ఇద్దరు ఇప్పుడు ఈ సనాతన ధర్మ అయినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నాడు, నేను అనలేదు అన్నాడు ఆయన. నేను అనలేదు, ఇది జనాలకు అర్థం కావాలి. నేను అనలేదు, నేను ఎక్కడ అన్నాను అని అన్న స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆయన. ఉంటే ఆ వీడియోలు వేయండి. సో ఇప్పుడు సుగాలి ప్రీతి ఇష్యూ ఎప్పుడు జరిగింది? 2017లో జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? టీడీపీ గవర్నమెంటే కదా. టీడీపీ గవర్నమెంట్ లో 2019 దాకా నువ్వు నిద్రపోయి 2022లో ఆ ఇష్యూలో కర్నూలులో తీసుకొని వచ్చాడు ఆయన. అప్పుడు దాకా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? అంటే మీకు అవసరమైనప్పుడు ఎలక్షన్ కోసం వాడుకున్నారు. సరే, మీకు ఒక జెన్యూన్ కన్సర్న్ తోనే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి ఇష్యూ రైజ్ చేశారే అనుకోండి. మరి ఈ 18 కాలంలో నేను గవర్నమెంట్ రాగానే ఫస్ట్ కేసు మీదే చేస్తానని పాపం అంగవైకల్యంతో ఉన్నటువంటి ఆవిడికి ప్రామిస్ చేసావు కదా.